కడప నగరంలోని మారుతినగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా పాదయాత్ర పేరుతో పారిపోయారని అన్నారు. జనసేన అధికారంలోకి రాయలసీమను సౌభాగ్యసీమగా మారుస్తామన్న సుంకరతో మా ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కడప నగరంలో రాజకీయ పోరు రసవతరంగా మారింది. కడప అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి జనసేన ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, మరి 10 రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీ ఇంటింటికి గడప గడపకు ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థిస్తూ ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఆ పార్టీ అభ్యర్థి సుంకర శ్రీనివాస్ ఇప్పుడు మనతో ఉన్నారు. అనే విషయాలు తెలుసుకుందాం. సార్, మీరు ఇప్పుడు గత 10 రోజులుగా తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్న పరిస్థితి, అంటే ఇక్కడ కడప అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి ఏ విధంగా ఇట్లా జనసేనకు సంబంధించిన ఆదరణ ఏ విధంగా ఉన్నది? కడప అసెంబ్లీ ప్రజలందరూ కూడా మమ్మల్ని చాలా ప్రేమతో ఆప్యాయతతో ఆదరిస్తున్నారు. దానికి కారణం వాళ్ళు మార్పు లేకుండా విసిగి వేసారిపోవడమే కారణం. ఏ విధంగా ఈ వెన్నుపోటు పార్టీ, బందిపోటు పార్టీ రెండు దోచుకుంటూ 60-40 పద్ధతిలో వాటాలు వేసుకుంటూ మూడో వ్యక్తిని రానివ్వకుండా, ఒక ఇండస్ట్రీ ఉంటుంది, MBAలో కూడా ఒక థియరీ ఉందన్నమాట, మారో సి అని, అంటే ఏ బీలు ఉంటే సిని రానివ్వరు అనమాట. అలాగా మూడవ పార్టీని రానికుండా వీళ్ళిద్దరు కుమ్ముక్కై 60-40 వాటాలు వేసుకొని బయట మాత్రం తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, లోపల మాత్రం అన్నీ పంచుకుంటారనమాట. ఇట్లాంటి వ్యవస్థను ప్రజలందరూ కూడా విసిగిపోయి వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు మాకు మార్పు కోసం ఎవరు వస్తారని చూసే పరిస్థితులలో నేనున్నాను, సామాన్యుల కోసం సామాన్యుడి పార్టీ అని పవన్ కళ్యాణ్ గారు రావడంతో ప్రజలందరూ ఎంతో ఆదరిస్తున్నారు. వాళ్ళ లోపల ప్రేమ, అభిమానంతో పాటు కసి కూడా ఉంది. ఆ కసిని ఓట్ల రూపంతో వాళ్ళు చూపించబోతున్నారు. ప్రధానంగా తీసుకుంటే జనసేన ఏదైతే హామీలు ఇస్తున్నదో, మేనిఫెస్టో ఉన్నదో, ప్రధానంగా ముఖ్యమైన 25 కేజీల బియ్యం కాదు, 20 సంవత్సరాలు వయసు ఇస్తున్నాం, అలాగే యువతకు సంబంధించి వచ్చిన 6 నెలల్లో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా మీరు, ప్రజలు ఏ విధంగా దీన్ని ఆదరిస్తున్నారు? ప్రజల మనసును దోచుకోవడానికి, లేకుంటే ప్రజలు పార్టీ వైపు తిప్పడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు? ముఖ్యంగా మా మేనిఫెస్టో ఎలా ఉందంటే, ప్రజలకు వాళ్ళని సార్వభౌములుగా, ప్రజలే ప్రభువులుగా చేయడంలో మా వంతు ప్రయత్నం ఉంటుందన్నమాట. అదే కనుక వైఎస్ఆర్సీపీ, టీడీపీ అయితే వేలం పాటలు పెట్టుకొని సంక్షేమ పథకాలన్నీ వేలం పాటల్లాగా పెట్టి 1000 అంటే 2000, 2000 అంటే 3000 వేలం పాటలు పాడుతున్నాయి తప్ప ప్రజలని ప్రభువులుగా, అంటే వాళ్ళు తమంతకు తాము తమ యొక్క శక్తి, స్వశక్తితో నిలబడి సంపాదించుకొని ఆత్మగౌరవంతో బతికేలాగా తయారయ్యే వ్యవస్థను తయారు చేయడంలో వాళ్ళు ఏమాత్రం ముందుకు పోవడం లేదు. కాబట్టి మేము ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ చాలా సాధ్యం, అసాధ్యంలో సాధ్యం ఉందని మా నాయకుడు చెప్పినట్టు అవన్నీ కూడా మేము చేసి చూపిస్తాం. అలాగే యువతకి, మహిళలకి ముఖ్యంగా ఏ విధంగా నిన్న కూడా చెప్పారో, చీరా సారేలో 10,116 రూపాయలు, అలాగే 18 ఏళ్ళు నిండినటువంటి మన ఆడబిడ్డలకి ఆదాయంతో సంబంధం లేకుండా 1,00,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం, అలాగే ప్రతి మహిళకు రేషన్తో సంబంధం లేకుండా 2,500 నుంచి 3,500 వరకు వారికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడ్డాం. అలాగే 6 నుంచి 10 సిలిండర్లు ఉచితంగా ప్రతి కుటుంబానికి ఇవ్వడం సంవత్సరానికి. ఇవన్నీ కూడా చేస్తూ వీళ్ళు ఏవైతే పథకాల పేరుతో ప్రజలని భిక్షకాళ్ళుగా తయారు చేస్తున్నారు తప్ప ప్రజలే ప్రభువులు, ప్రజల ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో బ్రతికేటువంటి హక్కు వాళ్ళకున్నదని పూర్తిగా విస్మరించాయి రెండు పార్టీలు. కాబట్టి మా నాయకుడు చెప్పిన దాన్ని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు. ఆయన చెప్పిన దాన్ని నమ్మి విశ్వసనీయత కలిగిన నాయకుడు, ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు. ఇది సుంకర శ్రీనివాస్ గారు చెప్తున్నది. విశ్వసనీయత కలిగిన నాయకుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. అలాగే కడప అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ప్రజలందరూ కూడా తమ వెంటే ఉంటున్నారు. ప్రధానంగా ఈ రెండు ప్రధాన పార్టీలు అయితే ఉన్నాయో, ఒకటి వెన్నుపోటు పార్టీ, ఒకటి ఆత్మాభిమానాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రజలు తిరస్కరించే పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి అర్థిస్తున్నాను, బాంచందొర అని చెప్పి కేసీఆర్ సాగిలపడవద్దు, ఈ ప్రాంత సమస్యలకు సంబంధించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడని అని చెప్పి ఆయన అభ్యర్థిస్తున్నానని చెప్పి సుంకర శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా మరికొద్ది రోజులలో ఎన్నిక సమీపిస్తున్న వేళ కడప అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రధానంగా ఏదైతే మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో అందరూ కూడా జనసేన వైపు ఉన్నారని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాసులతో ఆర్ఎస్ రెడ్డి, 99 టీవీ కడప. For more updates, please subscribe 99 TV Telugu.